అందరికీ నమస్కారం. ఆధునిక యుగం, సాంకేతిక యుగం ఎన్నో ఆశలతో, ఎన్నో నూతన ఆవిష్కారాలతో, అత్యద్భుతమైనటువంటి జీవిత విధానంతో మనము ముందుకెళ్తున్నామని కలలు కన్నాం. కానీ జరిగిందేమిటి? నిజమే, శాస్త్ర సాంకేతిక యుగములో అడుగు పెట్టాం. ఎన్నో ఊహలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో అడుగు పెట్టాం. మనం అనుకున్నదేమి, అయినది ఏమి? మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చాడు మనకి. మరి ఆయన స్వాతంత్రం తేవడానికి ఎంత కష్టపడ్డారు? ఎందుకు తెచ్చారు? పరదాస్య శృంఖలాలు తెంచి స్వతంత్ర స్వేచ్ఛా వాయువులు పీల్చాలని కదా. మరి ఆయన అనుకున్నదేమిటి? ఈరోజు జరిగినదేమిటి? అలాగే ఈ సాంకేతిక యుగంలో మనిషి సగటు కుటుంబంలో భార్యకు దూరమవుతున్నాడు భర్తకు దూరమైపోతూ ఉంది భార్య. ఆకలి అవుతూ ఉంది, అన్నం వడ్డించమంటున్నాడు భర్త. ఉండండి, నేను పెట్టిన నా చేతి వంట అనే కార్యక్రమంలో నేను చేసినటువంటి కాకరకాయ పులుసుకు ఇంకా ఒక్క లైకు రాలేదు, చూస్తున్నాను, కొంచెం ఆగండి, ఎన్నొస్తాయో గమనించాలి అంటుంది భార్య భర్తకు అన్నం పెట్టకుండా. ఇంకా భర్త ఇంకా ఆయన స్మార్ట్ మొబైల్లో మునిగి తేలుతున్నాడు. ఏమండి, మన అబ్బాయికి జ్వరం వస్తూ ఉంది 2 రోజుల నుంచి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి అంటే ఆగవే. ఇక్కడ మెసెంజర్లో నేను పెట్టినటువంటి మెసేజెస్ ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో చూస్తున్నా, కొంచెం ఆగు అంటాడు భర్త. ఇక దూరాన ఉన్న కొడుక్కి తండ్రి ఫోన్ చేసి తన అనారోగ్య పరిస్థితి చెప్దామని ఫోన్ చేశాడు. కానీ ఎత్తడే కొడుకు, చాలా ఎమర్జెన్సీ, అనారోగ్యం. రిప్లై ఏమొస్తుంది? ఐ యామ్ బిజీ, ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్ అని వస్తూ ఉంది. వాస్తవానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వాట్సాప్లో తన గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం, కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న అనుబంధాలు ఏమైపోతున్నాయి? అలా 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 దూరం విస్తరించిపోతూ ఉంది. కుటుంబ సభ్యులకు, భార్య భర్తకు మధ్య, తల్లి బిడ్డలకు మధ్య, తండ్రి కొడుకులకు మధ్య ఒక పెద్ద లోయ, పెద్ద అగాధం ఏర్పడిపోతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే చివరికి ఏం మిగులుతుందో, ఏం జరుగుతుందో? తల్లి పాపం, ఆమెను అనాథాశ్రమంలో చేర్చాడు. అక్కడ ఆమెకు ఆహారం సరిపోవడం లేదు. అక్కడున్న వాళ్ళు సరిగ్గా సమయానికి మందులు ఇవ్వడం లేదు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉందని చికాగోలో ఉన్న కొడుక్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయాలి కదా. తల్లి ఫోన్ ఎత్తలేకుండా అన్నాడు. ఎందుకు? గూగులమ్మ తల్లితో చాలా బిజీగా ఉన్నాడు. గూగులమ్మ తల్లి కన్న తల్లి కంటే ఎక్కువైపోయింది. తల్లి కొడుకుల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య
భార్యాభర్తల మధ్య. ఏమిటండి ఈ అన్యాయం? ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత అనే పదాలు మచ్చుకు మిగిలినాయి. కేవలం అవి నిఘంటువులలో మిగిలినాయి. లవ్, అఫెక్షన్, కంపాషన్, ఎలేషన్ ఇవి ఎక్కడుంటున్నాయి? కేవలం డిక్షనరీలో ఉంటున్నాయి. నిజ జీవితం నుండి మాయమైపోయాయి, కనుమరుగైపోయాయి. పసిపిల్లలు, 4 ఏండ్ల కొడుకు, 2 ఏండ్ల కూతురు, వాళ్లను అతిగతి పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. తల్లి ఒకవైపు ఇలా వంగి ఏదో చేస్తూ ఉంది, తండ్రి అటువైపు తిరిగి ఆయన బిజీ. మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. సరిగా వాళ్లకు ప్రేమగా తిండి తినిపించేవాళ్ళు లేరు. ఏదో సగం కడుపు ఆయా పెడుతూ ఉంది. అది ఆమె ఏం చేస్తుంది? తిను తిను అని కోరుతుంది. ఆయా పెంపకం, తల్లిదండ్రుల మాయా ప్రపంచం. ఇది ఇలాగే కొనసాగితే కలియుగం అంటే ఇదా? సాంకేతిక యుగం అంటే కలియుగమనేనా? కలి ప్రభావమా ఇది? ఇది ఇలాగే విజృంభిస్తే వెర్రి తలలు, విజ్ఞానం వెర్రి తలలు, పిచ్చి తలలు, రాక్షస తలలు వేసి విజృంభిస్తే సంబంధ బాంధవ్యాలు ఏమైపోవాలి? అనురాగ సంపత్తులు కొల్లగొట్టుకొని పోతుంది ఈ సాంకేతిక విద్య. కనీసం మనసులో బాధ పంచుకోవడానికి, చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేకపోయే రోజు వస్తుంది. అటువంటి తీవ్రమైన పరిణామాలు ముందు ముందు రాబోతున్నాయి. మానవుడా, లే, మేల్కో, జాగ్రత్త పడు. లేకపోతే ఈ ప్రపంచం పిశాచాలమయమైపోతుంది. అగ్ని, కొరివి, దయ్యాలు విజృంభిస్తాయి. దైవత్వం, మానవత్వం మచ్చుకైనా మిగలకుండా పోతుంది. రాక్షసత్వం, క్రూరత్వం, కర్కసత్వం, ద్వేషం, దుర్మార్గం, హింస, రక్తపాతం పెరిగిపోతుంది. దేశాల నడుమ, భార్యాభర్తల నడుమే అవినాభావ సంబంధాలు లేకపోతే రాష్ట్రాల మధ్య ఎలా ఉంటాయి? దేశాల మధ్య ఎలా ఉంటాయి? ఇక ఇది ఇలాగే కొనసాగితే మూడవ ప్రపంచం, ఇంట్లోనే మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకా బయట దేశాల్లో జరగడానికి ఆశ్చర్యమేముంది చెప్పండి? ఇది నా ఆవేదన, ఇది నా ఆక్రోశం. నేను స్వయంగా కళ్ళారా చూస్తున్నా. 2 జనరేషన్స్ మధ్య ఉన్నటువంటి తేడా చూస్తున్నా. ఇక నేను చూడలేను. అందుకే నా గుండె బరువెక్కింది. నా మెదడు డెవిల్స్ వర్క్షాప్ అయిపోయింది. దయ్యాల కర్మాగారంగా మారిపోయింది నా బ్రెయిన్. అందుకే మీ ముందు వెళ్ళగక్కుకుంటున్నా. వైక్ అని వెళ్ళగక్కానండి. ఇప్పుడు కొంచెం ఏమన్నా నిదానం అవుతుందేమో చూస్తా, క్షమించాలి.